నమస్తే వెల్కమ్ టు ఆకాశరామన్న. బీఆర్ఎస్ అంచనాలకు తగ్గట్లు జనం రాలేదంటున్నారు. వాళ్ళు అనుకుంత స్థాయిలో పొలిటికల్ మైలేజ్ దక్కలేదంటున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ స్పీచ్ ముగిసేదాకా చాలా మంది జనం అక్కడ లేనేలేరని చెబుతున్నారు. కొండంత రాగం తీసి అదేదో పాట పాడినట్లు పాత చింతకాయ పచ్చడి లెక్క కేసీఆర్ ప్రసంగం సాగిందనే మాటలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. 25 ఏళ్ల పార్టీ పండుగకు గుర్తుగా వరంగల్లో నిర్వహించిన రజతోత్సవ సభ మాత్రమే కనిపించింది తప్ప కేసీఆర్ సభ రాజకీయంగా ఎలాంటి ఇంపాక్ట్ చూపలేదనే మాటలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతల ఉత్సాహం తప్ప పార్టీకి ఎలాంటి ఊపు రాలేదనే చర్చ జోరుగా సాగుతోంది. వరంగల్ సభతో కేసీఆర్ సాధించింది బీఆర్ఎస్కు ఒరిగిందేది లేదనే మాటలు ఎందుకొస్తున్నాయి? కేసీఆర్ ప్రసంగంలో పసలేదంటోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితుల్లో జనం లేరంటోంది బీజేపీ. వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ప్రసంగాన్ని చూశాక రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇలాంటి మాటలే వినిపిస్తున్నాయట. ఓరుగల్లు సభ బీఆర్ఎస్ కు ఊపు తెచ్చే ప్రయత్నంగానే విజయవంతమైంది తప్ప పార్టీని, క్యాడర్ని రాజకీయంగా యాక్షన్ మోడ్లోకి తెచ్చే విషయంలో సక్సెస్ కాలేకపోయిందనే చర్చ జోరుగా సాగుతోంది. కేసీఆర్ ప్రసంగం ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు, గత బీఆర్ఎస్ పాలనలో విజయాలను హైలైట్ చేయడం కోసమే అన్నట్లుగా సాగింది తప్ప బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేసినట్లుగా అనిపించలేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చాలా రోజుల తరువాత ఫామ్ హౌస్ నుంచి అడుగు బయటపెట్టిన కేసీఆర్ వరంగల్ సభలో ఏం మాట్లాడతారు? పార్టీ శ్రేణులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు? కేసీఆర్ ఏం మాట్లాడతారు అని ఎంతో ఊహించుకుంటే ఉసూరుమనిపించారనే టాక్ వినిపిస్తోంది. సభకు ముందు బీఆర్ఎస్ క్రియేట్ చేసిన హైప్ కి వరంగల్ సభలో కేసీఆర్ స్పీచ్ కి అస్సలు సంబంధం లేదంటున్నారు. వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలు, ఆ తరువాత 6 నెలలకొచ్చిన పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నిరాశలో కూరుకుపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవటం, పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లకే పరిమితమవటం పార్టీని బాగా దెబ్బకొట్టింది. ఈ పరిస్థితుల్లో వరంగల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ కార్యకర్తల్లో మళ్లీ జోష్ నింపేందుకు ప్రయత్నించారు కేసీఆర్. ఈ సభతో బీఆర్ఎస్ రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఉందనే సంకేతమిచ్చేందుకు గట్టిగానే ప్రయత్నించారు. కానీ అది నెరవేరలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోందట. 10 లక్షల మందికి పైగా జనం వస్తారని ఆ పార్టీ నేతలు చెప్పిన మాటలకు, బీఆర్ఎస్ చేసిన ప్రచారానికి, వరంగల్ సభకొచ్చిన జనానికి అస్సలు పొంతనే లేదంటున్నాయి ప్రత్యర్థి పార్టీలు. ఇదంతా పక్కన పెడితే ఇక ముందు కేసీఆర్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఇకపై దూకుడుగా వ్యవహరిస్తారా? అసెంబ్లీకొచ్చి అడగాల్సినవి అడిగి కడిగి పారేస్తారా? కార్యకర్తలను ఎలా యాక్టివ్ మోడ్లోకి తీసుకొస్తారు? నాయకులకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారు అని అంతా ఎదురు చూశారు. కానీ కేసీఆర్ మాత్రం సింపుల్ గా తేల్చేశారనే ప్రచారం సాగుతోంది. ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోవాలని, పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చి స్టేజ్ దిగి వెళ్లిపోవటం చూసి అంతా ఆశ్చర్యపోయారు. లక్షలాది మంది కార్యకర్తలను ఒకచోట చేర్చింది ఇది చెప్పటానికేనా అని మాట్లాడుకుంటున్నారు. కనీసం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఎలా పనిచేయాలి, ఏ విధంగా ముందుకెళ్లాలనే దానిపై దిశానిర్దేశం చేస్తారనుకుంటే దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవటం పట్ల ఆ పార్టీ కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారట. కేసీఆర్ ప్రసంగం కూడా పసలేకుండా సాగిందనే మాటలు వినిపిస్తున్నాయి. వరంగల్ సభను తెలంగాణ ఉద్యమంతో ముడిపెట్టి పాత ముచ్చట్లే మళ్లీ చెప్పి చంద్రబాబుపై కొన్ని విమర్శలు విసిరి బీజేపీని గట్టిగా మందలిస్తే ఏమవుతుందోనని ఫీలై అధికార కాంగ్రెస్ పార్టీపై కాస్త ఘాటు విమర్శలు చేసి తమ హయాంలో చేసిన పనులనే పదే పదే హైలైట్ చేసి వెళ్లిపోయారనే వాదన రాష్ట్ర రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. అంతే తప్ప ప్రజల్లో మళ్లీ బీఆర్ఎస్ పై నమ్మకం కలిగించేలా ఎలాంటి ప్రయత్నాలు చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ విమర్శలతో తెలంగాణ ప్రజల్లో అధికార కాంగ్రెస్ పై అసంతృప్తిని రేకెత్తించేందుకు మాత్రమే కేసీఆర్ ప్రయత్నించారనేది కొందరు రాజకీయ విశ్లేషకుల మాట. చాలా రోజుల తర్వాత వరంగల్లో బీఆర్ఎస్ సభ పెడుతుందంటే కేసీఆర్ ఇస్ బ్యాక్ అన్నట్లుగా ఉంటుందనుకున్నారట. కానీ అది బీఆర్ఎస్ రజతోత్సవ సభ కాబట్టి, పార్టీ అధినేతగా తాను ఓ 4 ముక్కలు మాట్లాడాలి కాబట్టి తన వంతుగా ఓ 4 మాటలు మాట్లాడేసి వెళ్లిపోయారనే చర్చ సాగుతోంది.
లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక్క సీట్ కూడా గెలవకపోవటం, అనేక మంది నాయకులు కాంగ్రెస్ బీజేపీలో చేరటంతో బీఆర్ఎస్ బలహీనమైందని ప్రత్యర్థి పార్టీలు ప్రచారం చేశాయి. ఈ అభిప్రాయాన్ని జనంలో నుంచి తీసేందుకు, ప్రత్యర్థుల ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీఆర్ఎస్ రాజకీయంగా ఇంకా చురుగ్గానే ఉందని చాటే ప్రయత్నం చేశారు కేసీఆర్. కానీ కాంగ్రెస్ బీజేపీ నేతలు మాత్రం కేసీఆర్ వ్యాఖ్యలకు దీటుగా కౌంటర్లిస్తుండటంతో రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చ మొదలైంది. ఓటమి తరువాత కేసీఆర్ రాజకీయంగా బలహీనపడ్డారని, బీఆర్ఎస్ కోలుకోవటం కష్టమేనని చెప్పటం కూడా చర్చకు దారితీస్తోంది. తమ రాజకీయ ఉనికిని పునరుద్ధరించేందుకు కేసీఆర్ చేసిన చివరి ప్రయత్నమే వరంగల్ సభ అని చర్చించుకుంటున్నారు. రాజకీయంగా బీఆర్ఎస్ మళ్లీ బలపడేందుకు ఇదొక అడుగుగా చూస్తున్నారు. కానీ ఇప్పటికే కేసీఆర్ కుటుంబంపై ఉన్న రాజకీయ ఆరోపణలు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు లాంటి వివాదాలు ఇప్పటికీ పార్టీ ఇమేజ్ పై ప్రభావం చూపుతున్నాయట. వరంగల్ సభను బీఆర్ఎస్ రాజకీయ పునరాగమనానికి ఓ ప్రారంభంగా చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ బీజేపీ లాంటి ప్రత్యర్థి పార్టీల నుంచి వచ్చే ఒడిదుడుకులు, పార్టీలో అంతర్గత సమస్యలు బీఆర్ఎస్ కు సవాళ్లుగా మారుతాయనే చర్చ సాగుతోంది. వీటన్నింటినీ దాటుకుని బీఆర్ఎస్ మళ్లీ రాజకీయ శక్తిగా అవతరిస్తుందా లేదా అన్నదే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోన్న అంశంగా మారింది. For more videos like this, subscribe Big TV channel.